అది కనుక చూసుకోగలిగితే ఈసారి మీరు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ 7 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేసుకుంటూ ముందుకెళ్లే ప్రస్థానంలో ఒక టాలెస్ట్ పర్సనాలిటీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన పరిస్థితులకు భిన్నంగా ఈరోజు ఇవాళ ఉండడం ఫస్ట్ ఎవర్ టైం నేనైతే చూస్తున్నాను ఆయన రాజకీయ పంధాలు. ఎందుకంటే ఫీనిక్స్ బర్డ్ లాగా ఐ లివ్స్ ఫ్రమ్ హిస్ లైఫ్ ఫ్రమ్ యాషెస్ అన్నట్టు ఏమీ లేని దగ్గరే ఆయన అద్భుతాలు సృష్టించగలిగే సామర్థ్యం ఉండి కూడా ఇవాళ సంపద సృష్టిస్తామని దాని చుట్టూ తిరుగుతూ కూడా ఇవాళ మద్యం రేట్లు ఏ విధంగా 20% 15% ఎన్హాన్స్ చేస్తూ 20% వాళ్ళకి కమిషన్ ఇవ్వడానికి ఎలా దారి చూపబడుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేది 5 రిసోర్సెస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఏ స్టేట్కైనా. మిగిలిన జీఎస్టీ పరిధిలో ఉన్నప్పుడు లిక్కర్ కానీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ డ్యూటీస్ కానీ, అలాగే మున్సిపల్ శాఖకి సంబంధించింది కానీ, ఆర్టీఏ వ్యవస్థకు కానీ, అలాగే ఇంకేమంటే మున్సిపల్ శాఖకి సంబంధించినవి రేట్లు పెంచుకోవడానికి వెసులుబాట్లు ఉంటాయి గౌరవ. అది ఈయనకి వెన్నతో పెట్టిన విద్య కదా, చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఏం కాదు కదా, ఎందులో పెరుగుతుంది ఏ రకంగా అదే జరిగింది కదా సార్. ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ లో రేట్లు పెంచారు, మొన్న ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇప్పుడు పొజిషన్లో అది ఏంటన్నా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి లేకపోతే ఈయన అవనియండి కొన్ని వాటి మీద ఇంకా తప్పదు కొన్ని అంశాలు. వీళ్ళు దాని నేను కాదంటలేదు, ఎందుకంటే జీఎస్టీ పరిధిలో 95 అంశాలు ఉండి 5 అంశాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రభుత్వ స్థాపనకు ముందు ధరల గురించి మాట్లాడిన మాటలు ఒకసారి బోధుడు అని మా ప్రభుత్వం రాగానే స్థిరీకరిస్తామని చెప్పారు. స్థిరీకరించే దగ్గర కనీసం ఇప్పుడు స్థిరీకరణ మాట దేవుడు నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో రాష్ట్రంలో వీళ్ళు ఉన్న 5 పరిధుల్లో ఏంటి వ్యతిరేకత వస్తుందా అసలు? గ్రామాల్లోకి టీడీపీ జనసేన నాయకులు వెళ్ళలేకపోతున్నారా వాళ్ళు చెప్పినట్టుగా? అంటే ఏప్రిల్ నుంచి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ గౌరవ క్యాబినెట్ వాళ్ళకి అందరికీ చెప్పింది కూడా ఏంటంటే రేపు ఏప్రిల్ నుంచి గ్రామాల్లో అధికారులు బస్ చేయాలి అండ్ నాయకులు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పారు. అవును, దానికి ఆయన బస్ చేయండి అని చెప్పిన దానికి అసలు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు అన్న దానికి డిఫరెన్స్ లేదా? భయపడడం వేరండి. ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు మాట్లాడితే భయపడతారు. మోకానంద సాగర్ గారు భయపడుతున్నారని ఇక్కడ నేను కూర్చొని మాట్లాడుతున్నాను. ఆయన ఒరిజినల్ ఆయన ఎబిలిటీ తెలిసినప్పుడు ఉన్న మాట్లాడగలరా? చిన్నపరెడ్డి గారు ఇందాక చూడండి మా కార్యకర్తలు కాలేకలంటే 8 సార్లు కలిసి ఆయనే చెప్తున్నారు. సో వాళ్ళు ఒరిజినల్ పొటెన్షియల్స్ ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టచ్లో లేరట అంటే మీరు ఒకటి గమనించండి సార్, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్నారు, నడు నొప్పితో బాధపడుతున్నారు అన్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్కి ఆయన అటెండ్ అవ్వలేదు. కానీ ఇవాళ ఆయన కేరళ అండ్ తమిళనాడుకి గుళ్ళు దర్శనాలకి వెళ్ళారు. సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో మాట్లాడుతున్నారు. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖకి మంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయనది చాలా వైటల్ రోల్ ఉంటుంది. ఆ వైటల్ రోల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్తో అనుసంధానించుకొని రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ను తయారు చేయాలి. సో ఒక వైటల్ రోల్ ప్లే చేసే వ్యక్తి ఎప్పుడైతే అక్కడ మిస్ అయ్యారో డెఫినెట్గా ఇలాంటి ఊహాజనిత విషయాల మీద చర్చనీయాంశాలు మొదలవుతాయి. ఇక్కడ బడ్జెట్ సమావేశాల ముందున లాట్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్తోనూ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్రటరీస్తోనూ నెగోషియేషన్స్ డివిజన్స్ పరంగా చాలా ఎక్కువ జరుగుతాయి. సో ఈ ఆద్యంతం జరగవలసిన సమావేశం పునాదిలోనే మొదటి రోజు ఆయన లేకపోవడం, రెండో రోజు ఇవాళ కేరళ తమిళనాడు గుళ్ళు పరిశ్రమకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు మనకు తెలుపుడు బోర్డు ఉంది, గౌరవ స్టేట్ గవర్నమెంట్ నుంచే కదండి సార్ చైర్మన్ వాళ్ళని డిప్లాయ్ చేశారు. అలాగే ఈయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం తమిళనాడు వెళ్ళినా కేరళ వెళ్ళినా అక్కడ గుళ్ళన్నిటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డులు ఉంటున్నాయి. సో ఇక్కడ ఈయన సనాతన ధర్మ పరిరక్షణలో బీజేపీ నేపథ్యం అనుకున్నా సరే హిందూ స్లోగన్ తీసుకుని వెళ్తే నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా హిందూ స్లోగన్తో సర్వైవ్ అయింది, సస్టైన్ అయింది కూడా ఇక్కడ కనబట్టలేదు. ఉదాహరణకి ఎంఐఎం పార్టీనే తీసుకుంటే మూసీనదికి యువతల పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. అంత ముస్లిం సామాజిక వర్గాలు ఉన్న నిజామాబాద్ ఆదిలాబాద్లో ఎంఐఎం పార్టీకి ఔన్నత్యం ఎక్కడ వస్తుందండి? బీజేపీ స్లోగన్ ఏంటి? బీజేపీ వాళ్ళు ఏదో చెప్తుంటారు, హిందూ అని చెప్తారు. లాస్ట్ 3 సార్లు ఇప్పుడు విజయం సాధించలేదా? ఎక్కడన్నా హిందూ ఓటు సాధించారని చెప్పండి. కాదు కదా, హిందూ అనే స్లోగనే కదా. ఎక్కడండి ఇవాళ సార్ ఒకటి అనుబంధ సంస్థలు ఉన్న విశ్వ హిందూ పరిషత్ కానీ లేదా ఆర్ఎస్ఎస్ కానీ ఇవి సహాయ సహకారాలతో పనిచేస్తారని చెప్పండి, దట్ ఇస్ ఓకే. బట్ ప్రైమా ఫేస్గా వీఆర్ ఓన్లీ ఫర్ కన్ఫైన్ టు హిందూస్ అన్నప్పుడు వాళ్ళ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు 8 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య గ్యాప్ క్రియేట్ చేసి ఏదో విడగొట్టాలి చిచ్చు పెట్టాలని ప్లాన్లో ఉన్నదా? ఎవరు విడగొడతారు? ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ సార్ ఈ పొలిటిక్స్లో 11 స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్సీపీ కాకుండా ఉదాహరణకి మీరు గతంలో ఉన్నప్పుడు 67 మంది గెలిచిన తర్వాత అట్నుంచి 23 మందిని తీసుకున్న నేపథ్యం ఇటుపక్కకు కూడా అదే వెసులుబాటు ఉందనుకోండి, అప్పుడు మీరు రాజకీయాల గురించి చర్చిస్తే అర్థం ఉంటుంది. ఎక్కడ 160 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సపోర్ట్ చేస్తుంది విత్డ్రా చేసుకున్నా ఇట్ వోట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ ఫర్ తెలుగుదేశం. మరి అలాంటప్పుడు 2.0 నన్ను చూస్తారు 25, 30 సంవత్సరాలు మళ్ళీ మన పాలన ఉంటుందని కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ 29 ఎలక్షన్స్లో మీరు నేను ఇక్కడ కూర్చొని ఏం ఊహించగలను? మేము ఊహించింది 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా? పొలిటికల్ క్షేత్రంలో నేను బతికున్నంతకాలం కరుణానిధి గారు 93 సంవత్సరాల దాకా ఆయన ముఖ్యమంత్రి ఉండలేదండి.
కాలు చేయి కదలపోయినా వీల్ చైర్ కాదు, జనాలలో ఎవరైనా ఏ ఉంటారు సార్. రకంగా వెళ్తారు? రీజనల్ పార్టీ మనం గెలుస్తాం అనడం వేరు, మనమే ఉంటాం అనుకోవడం వేరు కదా. అంటే ఇప్పుడు ఆయన 175 నేపథ్యం నుంచి ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్తోనే పనిచేస్తున్నాడు. కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ రిజల్ట్స్ వేరు. ఇప్పుడు 23 స్థానాలు వెసెస్ 11